హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం 4 టాపిక్స్ కవర్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? సో 4 టాపిక్స్ కవర్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, సిలబస్లో మనకి బై ద వే నేను డిస్కోర్స్లో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ టాపిక్ అయిపోతుంది. ఈ వీడియోలో నేను మీకు డైరీ ఎంట్రీ, దెన్ నోటీస్, ఇన్విటేషన్ అండ్ బయోగ్రాఫికల్ స్కిల్స్ ఈ 4 కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకేం మిగిలింది, స్పీచ్, డైలాగ్ రైటింగ్ అండ్ ఈమెయిల్, ఇది కంప్లీట్ చేశాను. బై ద వే సో ఇంకా రిమైనింగ్ లెటర్ రైటింగ్ ఆల్రెడీ నేను చేశాను, పారాగ్రాఫ్ రైటింగ్ కూడా అయిపోయింది. ఓకే, కొత్త వాళ్ళు ఉంటే దయచేసి నా ప్రీవియస్ వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వై బికాస్ ఇంకా నేను ఫర్దర్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఎనీహౌ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం టైం వేస్ట్ చేసుకుంటే మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం నోటీస్. ఓకే, నోటీస్ అండ్ ఇన్విటేషన్ ఫార్మాట్. ఓకే, వాళ్ళు ఏం అడిగారు, జస్ట్ ఫార్మాట్ గురించి అడిగారు. సో ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ అ నోటీస్. నోటీస్ అంటే ఏమి, నార్మలీ ఇది మోస్ట్లీ నోటీస్ వచ్చేసి ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్. ఓకే, ఒక ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఏమి, ఒక పర్సనల్ కాకుండా అఫీషియల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసేది, పాస్ చేసేది, దాన్ని మనం నోటీస్ అంటాం. ఎలా, ఇప్పుడు చూడండి ఏముంది, ఏ నోటీస్ ఈజ్ ఎ షార్ట్ ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్ యూస్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అనౌన్స్మెంట్ టు ఎ గ్రూప్. ఆబ్వియస్లీ కరెక్టే. చూడండి, ఇది ఒక ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్. నా ఫార్మల్ అంటే ఏమి, ఇంట్లో కాకుండా ఒక ఆఫీసెస్లో కానీ అట్లా ప్లేసెస్లో వాళ్ళు సడన్ గ్రూప్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే కోసం ఇస్తారు, లేకుంటే ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటుంది కదా. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్, మన స్కూల్లో కాలేజ్లో నోటీస్ బోర్డు ఉంటాయి చూడండి. అది నోటీస్ దేని గురించి ఉంటుంది, ఏదైనా ఎగ్జామ్ డేట్స్ గురించి కానీ, ఏదైనా సంథింగ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి ఉంటుంది, ఏదైనా స్కూల్ ఫంక్షన్ గురించి. సో ఏమైనా అట్లా ఉంటే దాంట్లో నోటీస్ బోర్డులో వేస్తారు. ఫైన్. ఎనీ. సో ఇప్పుడు చూడండి, it is usually displayed on the notice board, okay, to publish in a news or publish in a newspaper. Obviously, so స్కూల్ కాలేజ్ అట్లా ఉంటే నోటీస్ బోర్డ్ ఖచ్చితంగా ఉంటుంది, ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే నోటీస్ బోర్డ్ ఉంటుంది. సో దాంట్లో అది డిస్ప్లే చేస్తారు, లేకుంటే న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు నోటీస్ లాగా. ఓకే, సో పర్పస్ చూసుకున్నాం. ఓకే, పర్పస్ ఆఫ్ నోటీస్. పర్పస్ అంటే ఏమి, దేని గురించి, రీజన్, దేనికోసం నోటీస్ అది ఉంటుంది అనేసి. సో టు ఇన్ఫార్మ్ పీపుల్ అబౌట్. ఓకే, ఇన్ఫార్మ్ పీపుల్ అంటే ఓకే, ప్రజల్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేసే కోసం. దేని గురించి, ఏదైనా ఈవెంట్స్ ఆర్ మీటింగ్స్ ఉంది అనుకోండి, దాని గురించి ఉంటుంది. లేకుంటే ఏదైనా లాస్ట్ ఆర్ ఫౌండ్ ఐటమ్స్, ఏమైనా మిస్ అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసింటాం, ఓకే, బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో ఎవరైనా మనుషులు, చిన్న పిల్లలు మిస్ అయింటారు చూడండి, దాంట్లో ఫోటో ఉండేసి నేమ్, డేట్ అవి అంతా ఉంటుంది కదా. సో అది కూడా ఒక ఇట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ నోటీస్ ఓన్లీ. దాన్ని ఏదైనా ఈవెంట్స్ కానీ, కాంపిటీషన్ కానీ, స్కూల్లో కాలేజ్లో ఎక్కడైనా ఏదైనా కాంపిటీషన్ ఆర్ మేబీ ఈవెంట్స్ ఉంటే దాని గురించి ఏమైనా ఉంటుంది. సో ఏదైనా చేంజెస్ ఇన్ షెడ్యూల్. నా వాట్ ఈస్ మీన్ బై చేంజెస్ ఇన్ షెడ్యూల్ అంటే ఏమి, టైమింగ్స్ అంటే ఏమి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సడన్గా S1 ఎగ్జామ్ ఉంది అనుకోండి. సో అది టైం టేబుల్ చెప్పేసినారు, కానీ తర్వాత వచ్చేసి దాన్ని చేంజ్ చేసేసినారు. ఇట్లా కాబట్టి డేట్స్ చేంజ్ చేసినారు. సో ఆ టైమింగ్స్ చేంజ్ చేయాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. సో ఏదైనా టూర్, ఎక్స్కర్షన్ ఆ సెలబ్రేషన్, ఏదైనా దాని గురించి సెలబ్రేషన్ కానీ అట్లా ఏమైనా ఉంటే అది నోటీస్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు ఫార్మాట్ చూసుకుంటాం. ఓకే, కింద ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఓకే, అంటే ఏమి, ఒక ఎగ్జాంపుల్ శాంపుల్ ఎట్లా ఉంటుంది నోటీస్ అనేసి చూడండి. ఫార్మాట్, ఎగ్జామ్లో ఫార్మాటే అన్నారు. సో మనకి ఫార్మాట్ ఒకటి తెలుసుకుంటే చాలు. ఫైన్. సో ఫార్మాట్ ఆఫ్ నోటీస్. సో పార్ట్స్ చూసుకుంటాం. ఫార్మాట్ అంటే మీ దాంట్లో పార్ట్స్, ఏవే పార్ట్స్ ఉన్నాయి. సో నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్. ఓకే, ఆ నోటీస్ ఎవరు ఇస్తున్నారు, వాళ్ళ పేరు ఉంటుంది. స్కూల్ ఉంటే స్కూల్ పేరు ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిటి, ఒక స్కూల్ అంట. సో గ్రీన్ఫీల్డ్ హై స్కూల్. ఓకే, సో ఆ స్కూల్ పేరు ఇక్కడ ఉంది. దెన్ హెడ్డింగ్, అండ్ దాని కిందనే నోటీస్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగొచ్చు పాయింట్ ఇది. సో ఇట్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్ డౌన్ బిలో. ఏమి, స్కూల్ పేరు కానీ, ఒక ఆఫీస్ పేరు, ఆఫీస్ అనుకుని ఏదైనా ఆఫీస్ డిపార్ట్మెంట్, దాని కింద నోటీస్ అని ఉంటుంది. ఫస్ట్ అది స్కూల్ పేరు, కాలేజ్ పేరు, అది ఫస్ట్లో ఉండాలి. దాని తర్వాత డేట్. ఓకే, మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ అనుకోండి. అండ్ ఫార్మాట్ కూడా చూసుకోండి. ఫస్ట్ డే, దెన్ మంత్, దెన్ ఇయర్. ఓకే, డే అండ్ మంత్ చూడండి, ఇట్స్ ఇన్ కంప్లీట్ లెటర్స్, నంబర్స్లో కాదు అది. ఓకే, అది ఉండాలి. ఆ తర్వాత ఏముంది నెక్స్ట్, టైటిల్ ఆర్ సబ్జెక్ట్. ఓకే, దేని గురించి ఈ నోటీస్ ఉందనేసి. ఓకే, ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్. సబ్జెక్ట్లో మనం ఏముంది, ఇక్కడ ఏముంది, ఇంటర్ స్కూల్ డిబేట్ కాంపిటీషన్. అంటే ఆ స్కూల్లో ఇంటర్ స్కూల్ డిబేట్ కాంపిటీషన్ అంటే ఏమి, సంథింగ్ కాంపిటీషన్ గురించి ఉంటుంది అనేసి, బాడీ ఆఫ్ ద నోటీస్లో ఉంటుంది అనేసి. సో అంటే సబ్జెక్ట్ మనకి తెలిసిపోతుంది, కింద ఏముందనేసి, దేని గురించి ఈ నోటీస్ ఉందనేసి. ఓకే, దెన్ బాడీ, మెయిన్ కంటెంట్ మనం దాని కింద ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎప్పుడు ఏమి అనేసి. ఓకే, ఇక్కడ లాగా డేట్ కానీ, టైం కానీ, ఎప్పుడు ఏ రోజు, ఎవరెవరు, సో అవి ఎంత మొత్తం దీంట్లో డిస్ప్లే చేసాం.
ఓకే. ఇక దాని కింద వచ్చేసి మనకి సిగ్నేచర్ ఉంటుంది, డెసిగ్నేషన్ సిగ్నేచర్. ఓకే, యువర్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరు ఉన్నారు వాళ్ళది. ఓకే, అది కింద ఉంటుంది సిగ్నేచర్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో దట్ ఈస్ అబౌట్ నోటీస్. ఓకే, ఇది ఫార్మల్ పీస్ ఆఫ్ రైటింగ్. ఓకే, ఇన్విటేషన్ అట్లా కాదు, అది పర్సనల్ ఉంటుంది, కింద నెక్స్ట్ చెప్తాను అది. ఓకే ఫైన్. ఓకే, ఇన్విటేషన్ చూడండి ఇప్పుడు. invitation writing. Now, so what is an invitation? So it is, okay, an invitation is a formal or informal request. So రెండు ఉన్నాయి దీంట్లో. ఓకే, ఫార్మల్ గానీ ఉండొచ్చు, ఇన్ఫార్మల్ కూడా ఉండొచ్చు. టు రిక్వెస్ట్ టు సమ్వన్ టు అటెండ్ అన్ ఈవెంట్ ఆర్ ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఈవెంట్ కోసం మనం ఇన్వైట్ చేస్తాం చూడండి. ఓకే, దానికి ఒక ఇన్విటేషన్ లాగా మనం ఇన్వైట్ చేస్తాం, ఇన్విటేషన్ ఇచ్చేసి దానికి ఇన్వైట్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, అండ్ ఇన్విటేషన్ ఈజ్ ఐదర్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్, రెండు ఉండొచ్చు ఇది. ఓకే, ఇట్ ఈస్ మోర్ పర్సనల్ దాన్ అ నోటీస్ ఆర్ రిటర్న్ ఇన్ పొలైట్ రెస్పెక్టబుల్ మేనర్. అంటే ఇది నోటీస్ అంటే మనకి అంటే పర్సనల్గా ఉండదు అది, కానీ ఇది పర్సనల్గా అంటే మనం దీనిలో మన వాళ్ళకి పిలుచుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో నేను చెప్తాను చూడండి. ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా మన బర్త్డే ఫంక్షన్ ఉంది అనుకోండి, సో అది మొత్తం కొద్దిగా మనం పర్సనల్గా ఉంటాం, అంటే దాంట్లో కొద్దిగా పర్సనల్ ఫీలింగ్స్ అట్లా మోస్ట్లీ మనం లాగా పిలుస్తాం. అంటే మన వాళ్ళు ఉంటారు దాంట్లో, మన అంకల్ కానీ మన ఆంట్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్. సో వాళ్ళకి పిలవాలంటే మనం కొద్దిగా డిఫరెంట్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం, కానీ పొలైట్గానే అండ్ రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్ ఉంటుంది. సిమిలర్లీ ఫార్మల్ ఇన్విటేషన్ కూడా ఉంటుంది. ఫార్మల్ ఇన్విటేషన్లో మనం నార్మల్లీ ఎవరికి పిలుస్తామంటే ఇన్విటేషన్ అది వచ్చేసి ఏదైనా స్కూల్ టు స్కూల్ ఏదైనా కాంపిటీషన్ ఉంటే, లేకుంటే ఏదైనా స్కూల్లో లేకుంటే వెడ్డింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ స్కూల్లో ఏదైనా ఆర్గనైజ్ చేసి ఉంటారు. ఓకే, అది కానీ సో అప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే నార్మల్గా, సో దే ప్రొవైడ్ అన్ ఇన్విటేషన్ టు అదర్స్. దాంట్లో ఎవరు వస్తారు, వేరే స్కూల్ నుంచి యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా, లేకుంటే మనకి యాజ్ ఎ చీఫ్గా గెస్ట్గా వేరే స్కూల్ ప్రిన్సిపాల్ కానీ అట్లా వాళ్ళు వస్తారు. సో ఫార్మల్ ఇన్విటేషన్ అది అయిపోయింది. అది ఇన్ఫార్మల్ అంటే ఫర్ పర్సనల్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే పార్టీ, ఫ్యామిలీ గ్యాదరింగ్, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అనుకోండి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఓరల్గా ఓకే పిలుస్తారు నార్మల్గా. ఇంకా కొంతమంది ఏం చేస్తారని కావాలంటే పర్సనల్గా ఒక ఇన్విటేషన్ ప్రింట్ చేపించేసి సో వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇన్విటేషన్ ఇస్తారు. సో అది ఇన్ఫార్మల్. అది ఇన్ఫార్మల్ అంటే ఓకే అది పర్సనల్ కింద వచ్చేస్తుంది. ఓకే, ఫార్మల్ అంటే అఫీషియల్ కింద వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. కానీ నోటీస్ అట్లా కాదు, నోటీస్ వచ్చేసి కంప్లీట్లీ ఫార్మల్ అది. ఓకే, ఇన్విటేషన్ అట్లా కాదు, రెండు ఉండొచ్చు. ఓకే, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ రెండు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఫార్మాట్. ఓకే, ఎగ్జాంపుల్ ఫార్మాట్ గురించి అడిగారు. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేసి. సో ఫస్ట్ నేమ్ ఉంటుంది, ఆ నోటీస్ ఎవరు ఇస్తున్నారు. ఓకే, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఓకే, అది ఫస్ట్లో ఉంటుంది. నేమ్ ఆఫ్ ద హోస్ట్ ఆర్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఓకే, కింద చూడండి స్కూల్ నుంచి ఉంది అనేసి సెయింట్ జోసెఫ్ స్కూల్ ఫస్ట్ ఉంది. ఆ తర్వాత దాని కింద వచ్చేసి ఇది ఖచ్చితంగా ఉండాలి, కార్డియల్లీ ఇన్వైట్స్, లేకుంటే రిక్వెస్ట్ ద ప్లెజర్ ఆఫ్ యువర్ కంపెనీ. ఓకే, ఇది ఖచ్చితంగా అంటే మనం వాళ్ళకి కార్డియల్లీ ఇన్వైట్స్ అంటే మనం మీకు ఒక దయచేసి లాగా అంటే ఒక ప్రాపర్ వే ఆఫ్ ఇన్వైట్ చేసి ఒక ప్రాపర్ వే. సో ఇది దాని కింద ఉండాలి. ఫార్మాట్ చూసుకోండి చాలు. ఓకే, ఆ తర్వాత దాని కింద వచ్చేసి మెయిన్. ఓకే, ఒకేషన్, వాట్ ఈవెంట్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ద సపోజ్ యాన్యువల్ డే ఉంటే అది యాన్యువల్ డే ఉంది, ఇది క్యాప్స్లో ఉండాలా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఉంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్, అట్లా దేని గురించి ఉంది మెయిన్ ఈవెంట్ అది ఏమి అది ఇక్కడ ఉండాలి థర్డ్ ప్లేస్లో. దాని కింద వచ్చేసి మనకి ఓకే డేట్, దెన్ టైమ్ అండ్ ప్లేస్. ఓకే, ఫోర్త్ ప్లేస్లో డేట్, టైమ్ అండ్ వెన్యూ, ఎక్కడ జరుగుతుంది, ఏ టైంకి జరుగుతుంది, ఏ రోజు జరుగుతుంది, అది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉండాలి. ఆ తర్వాత చీఫ్ గెస్ట్ ఎవరైనా వస్తూ ఉంటే ఓకే ఇది వచ్చేసి ఇఫ్ ఎనీ అంటే ఆప్షనల్. సపోజ్ ఎవరైనా వస్తూ ఉంటే అది మనం దాని కింద మెన్షన్ చేయాలి. ఓకే, ఇంకా ఆ తర్వాత మనం వచ్చేసి ఫినిషింగ్ చేయాలి, అంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ అట్లా అది మెన్షన్ చేసి మనం దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అది ఫార్మల్ ఇన్విటేషన్. దట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ఫార్మల్ ఇన్విటేషన్. నా ఇన్ఫార్మల్ ఏముంది, ఇన్ఫార్మల్ చూడండి నార్మల్గా మనం ఏమంటే డియర్ సపోజ్ మన ఇన్ఫార్మల్ అంటే మన పర్సనల్కి రాసుకుంటాం కదా. సో ఇది ఏం లేదు, దానిపైన పేరు ఉంటుంది, దెన్ బాడీ ఉంటుంది. సో బాడీ ఆఫ్ ద అది ఇన్విటేషన్, దెన్ కింద క్లోజింగ్ విత్ లవ్ నేహా. సో ఇది పర్సనల్ కోసం రాసుకుంటాం. సో ఫార్మల్, ఇన్ఫార్మల్. కానీ ఫార్మల్ వీ హ్యావ్ టు ఫాలో ద ప్రాపర్ స్టెప్స్. ఇది ఫార్మాట్, ఇది ఇన్ఫార్మల్ది శాంపుల్. ఓకే, అంటే అది ఒక ఫార్మాట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్విటేషన్. అర్థమైంది అనుకుంటా. సో ఫార్మాట్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైరీ ఎంట్రీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు డైరీ ఎంట్రీ గురించి మనం స్టడీ చేద్దాం. డైరీ ఎంట్రీ ఏం లేదు స్టూడెంట్ ఫ్రెండ్స్. సో డైరీ ఎంట్రీ ఓకే ఇట్స్ అ పర్సనల్ రికార్డ్ ఆఫ్ ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ పర్సనల్ డే టు డే లైఫ్. అంటే
ఇట్స్ అ రికార్డ్ ఆఫ్ పర్సనల్ ఫీలింగ్స్ ఫ్రెండ్స్. ఓకేనా. సో అది ఏమి ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ కానీ మన ఫీలింగ్స్ కానీ ఓకే ఏమైనా ఈవెంట్స్ జరిగినాయి చూడండి. సో అవి విత్ థాట్స్ ఎమోషన్స్ అవన్నీ దాంట్లో క్లబ్ చేసి ఉంటుంది. ఓకే. సో మన లైఫ్లో ప్రైవేట్ లైఫ్లో అది ఇన్ఫార్మల్ వేలో మనం అది దాన్ని రికార్డ్ చేసి మనం అన్ని రాస్తాం. సో దట్ ఈస్ డైరీ ఎంట్రీ. ఓకే. సో అంతే ఫ్రెండ్స్. ఓకేనా. నార్మల్లీ ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఎవరు ఓకే నో వన్ విల్ రైట్ అబౌట్ డైరీ ఎంట్రీ. నా సి ఇప్పుడు ఫార్మాట్ చూద్దాం. ఓకే లెట్స్ స్టడీ అబౌట్ ద ఫార్మాట్. ఇప్పుడు ఎగ్జామ్లో ఫార్మాట్ అండ్ ఫీచర్స్ అడిగారు. ఓకే. సో దీని ఫార్మాట్ ఏమంటే ఇప్పుడు చూడండి, ఇట్ విల్ స్టార్ట్ విత్ డేట్ డే. ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో డేట్ అండ్ డేట్. సో డే ఎలా రాయాలా, ఫస్ట్ మంత్ రావాలా, దెన్ పర్టికులర్ డేట్ ఉండాలా, దెన్ ఇయర్ ఉండాలా. ఓకే పక్కన వచ్చేసి డే ఉండాలా. చూడండి ఇక్కడ కింద ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ ద డేట్ అండ్ దిస్ పక్కన వచ్చేసి డే ఉంది. ఓకే. సో చూడండి ఫస్ట్ ఇట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డేట్ డే. ఓకే అండ్ దాని కింద వచ్చేసి మనకి టైం ఉంటుంది. అది ఆప్షనల్. ఓకే. సో ఆప్షనల్ అంటే ఏమి రాస్తే రాయచ్చు లేకుండా, బట్ ఇట్ విల్ బి గుడ్ మోస్ట్లీ. సో అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎగ్జామ్లో వాళ్ళు అడగచ్చు. ఓకే. సో డైరీ ఎంట్రీ విల్ స్టార్ట్ విత్ వాట్. సో డేట్ అండ్ డే. ఓకే. సో దాంతో స్టార్ట్ అవుతుంది. దెన్ దాని కింద మనకి టైం ఉంటుంది. దెన్ గ్రీటింగ్. సో మోస్ట్లీ గ్రీటింగ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే డియర్ డైరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ డేట్, దెన్ ఆ రోజు డే. సో ఏ డేట్ అంటే ఎగ్జామ్ డేట్. ఓకే. సో ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద వన్. దెన్ టైమ్ అండ్ డిఏ డైరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్వర్డ్స్ దాంట్లో వచ్చేసి మనం మెయిన్ బాడీ. ఓకే. సో కంటెంట్ ఉంటుంది, అంటే దేనికోసం రాస్తున్నాం మొత్తం దాంట్లో వచ్చేసి మిక్సే ఉంటుంది. ఓకే ఇక్కడ చూడండి సి. దెన్ ద బాడీ మెయిన్ కంటెంట్. ఓకే రైట్ అబౌట్ ద ఈవెంట్స్ ఫీలింగ్స్ అండ్ రిఫ్లెక్షన్స్. అంటే ఏమి, సో మనకి జరిగిన ఆ రోజులని ఏమైనా ఓకే మనం దేని గురించి రాస్తున్నాం మన ఫీలింగ్స్. ఓకే. సో అది అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. అండ్ ఎండ్లో వచ్చేసి మనం మన పేరుతో క్లోజ్ చేస్తాం. ఓకే. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఓకే వీ జస్ట్ క్లోజ్ విత్ అవర్ నేమ్. ఓకే ఇక్కడ చూడండి సి స్టార్ట్ చేసినామా డేట్ డే. ఓకే టైమ్ డియర్ డైరీ, దెన్ ద బాడీ ఆఫ్ ఇట్ అంటే మీ మెయిన్ కంటెంట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం, అండ్ లాస్ట్ మన పేరు. సో దట్ ఈస్ ద ఫార్మాట్. ఓకే ఫార్మాట్. సో దట్ ఈస్ ద ఫార్మాట్. సో చూడండి ఇది ఫార్మాట్. ఓకే నా ఫీచర్స్ కూడా చూసుకుంటాం. ఓకే వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో డైరీ ఆల్వేస్ ఓకే డైరీ వచ్చేసి ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాసింటాం. ఓకే ఇట్ ఈస్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ అంటే ఏమి ఐ మీ మై ఇది వస్తుంది, అంటే ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి. అంటే మన డైరీ మనమే రాస్తాం, కానీ మనం వేరే వాళ్ళ డైరీ ఎట్లా రాస్తాం. ఓకే. సో మన డైరీ మనమే రాస్తాం, అందుకే మనం ఫస్ట్ పర్సన్ అవుతాం. ఓకే ఫైన్. దెన్ ఇన్ఫార్మల్ టోన్. ఓకే పర్సనల్ రికార్డింగ్ ఆఫ్ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఫ్రెండ్లీ స్టైల్. అంటే మీ ఇన్ఫార్మల్ టోన్ అంటే మీ మనం ఫార్మల్ ఒక ఆఫీషియల్ వేలో కాకుండా ఇన్అఫీషియల్. ఓకే ఇన్ఫార్మల్లో పర్సనల్ అండ్ ఫ్రెండ్లీ స్టైల్లో రాసింటాం. ఓకేనా. దెన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మీ ఆ లాంగ్వేజ్లో వచ్చేసి మొత్తం ఫీలింగ్స్ ఎమోషన్ మొత్తం మిక్స్ అయి ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే అది కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎస్ క్రోనలాజికల్ ఆర్డర్ ఉండాలి. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే మీ ఫస్ట్లో ఏం జరిగింది, దాని ఆ తర్వాత ఏమి అంటే మీ సో సాయంత్రం జరిగింది ఫస్ట్ రాసి, మళ్ళీ మార్నింగ్ జరిగేది ఈవినింగ్ రాసి, మళ్ళీ నైట్ జరిగేది మధ్యలో రాసి, మళ్ళీ ఆఫ్టర్నూన్ది నైట్, అట్లా కాకుండా సో క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏమి ఫస్ట్లో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, సో ఆ తర్వాత ఏం జరిగింది, లైక్ దట్. సో దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. ఓకే అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్వేస్ ఓకే డిస్క్రైబ్ అబౌట్ ద పాస్ట్ అంటే జరిగింది చూడండి దాని గురించి మనం దాంట్లో రాస్తాం. అంటే ఫ్యూచర్ ఏదో ఫ్యూచర్లో జరుగుతుంది అనేసి అవి మనం రాయం, అండ్ ప్రజెంట్లో జరుగుతుంది చూడండి అది రాయం. సో పాస్ట్ గురించి రాసింటాం, పాస్ట్లో ఏదైనా జరిగింటే అది చూడండి అవే మనం దాంట్లో రాస్తాం, దాంట్లో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే వెరీ ఇంపార్టెంట్. దెన్ సో రిఫ్లెక్టింగ్ ఎండింగ్. ఓకే అంటే మీ సో దాంతో మనకి ఏదైనా వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ అంటే ఏమి ఇట్లా జరిగింది, సో కానీ నెక్స్ట్ టైం నేను ఎట్లే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, సపోజ్ ఈరోజు ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చినాయి కానీ నేనైతే నా టైం వేస్ట్ చేసిన అందుకోసం తక్కువ మార్కులు వచ్చినాయి, సో నెక్స్ట్ టైం నేను అట్లా చేయను, సో నేను ఇంకా బాగా చదువుకొనేసి మంచి మార్కు తెచ్చుకుంటాను, లైక్ దట్. అంటే దానికి సపోర్టివ్గా మనం ఎండింగ్ ఉండాలి. సో దిస్ ఈస్ ద ఫీచర్స్. ఓకేనా. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫార్మాట్. దెన్ ఫార్మాట్ సి పీడిఎఫ్ కోసం ఓకే జస్ట్ మెసేజ్ మీ, ఐ విల్ సెండ్ యూ, అండ్ దిస్ ఈస్ ద ఫీచర్. ఓకే ఇక్కడ పాయింట్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే సో డైరీ ఎంట్రీ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి పర్సనల్. ఓకే ఇట్స్ పర్సనల్ రైటింగ్, ఆల్వేస్ రైట్ ఇన్ ద పాస్ట్ అంటే జరిగిన డేట్వే మనం దాంట్లో రాస్తాం. దెన్ ఇట్ యూస్ ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాస్తుంటాం మనము. దెన్
అండ్ ఎస్ ఆబ్వియస్లీ షార్ట్ ఉంటుంది, ఏం ఎక్కువ ఉండదు, పేజీలు రాయం మనం, జస్ట్ 80 వర్డ్స్ 100 వర్డ్స్లో అది రాసి మనం ఫినిష్ చేస్తాం. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇంక్లూడ్స్ ఫీలింగ్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయోగ్రాఫికల్ స్కెచ్ అది కూడా స్టడీ చేద్దాం. ఫైన్, సో బయోగ్రాఫికల్ స్కెచ్. సో వాట్ ఈస్ మీన్ బయోగ్రాఫికల్ స్కెచ్? ఏ బయోగ్రాఫికల్ స్కెచ్, దాన్నే బయో స్కెచ్ కూడా అంటారు, ఈజ్ ఎ షార్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ పర్సన్స్ లైఫ్. ఓకే, సో పర్సన్స్ లైఫ్ గురించి ఉంటుంది బయోగ్రఫీ. ఓకే, దెన్ హైలైటింగ్ ద అచీవ్మెంట్స్ కానీ, సో అతని లైఫ్లో ఏమైనా అచీవ్మెంట్ ఉంటుంది చూడండి, సో అది ఉంటుంది అట్ ద సేమ్ టైం. ఓకే 1 సెకండ్, ఎస్, సో క్వాలిటీస్ కానీ కంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే సో దాంట్లో ఓకే నార్మల్లీ వి హైలైట్ దట్ వన్. సో అండ్ ఇట్ గివ్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్సిడెంట్ అబౌట్ పర్సన్స్ లైఫ్. అంతే ఫ్రెండ్స్, బయోగ్రఫీ అంటే మనకి అందరికీ తెలుసు బయోగ్రఫీ అంటే ఏమి. ఓకే, ఒక వ్యక్తి గురించి కంప్లీట్ డేట్ బర్త్, దెన్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, దెన్ ఆయన క్వాలిఫికేషన్, ఆయన అచీవ్మెంట్, అవార్డ్స్, అవన్నీ దాంట్లో ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ. ఇప్పుడు ఇప్పుడు మనం బయోగ్రాఫికల్ స్కెచ్ది ఫార్మాట్ చూసుకుంటాం. చూడండి మనకి ఎగ్జామ్లో ఫార్మాట్ అండ్ ఫీచర్స్, ఓకే ఫీచర్స్ అండ్ ఫార్మాట్స్ రెండు వాళ్ళు అడుగుతా, దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఫార్మాట్ చూద్దాం ఫస్ట్. సో నేమ్ ఓకే ఫుల్ నేమ్ ఉంటుంది, ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద నేమ్, అది కూడా నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్ ఉంటుంది. ఓకే ఫస్ట్లో, ఆ తర్వాత దాని కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ ప్లేస్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ ప్లేస్, ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ పేరెంట్స్ నేమ్, ఓకే అట్లా ఉంటుంది. ఫైన్, నెక్స్ట్ దాని కింద వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, అంటే ఏం చదువుకున్నారు, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్, ఓకే ఫ్రమ్ వేర్ ఓకే దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ బిన్ క్వాలిఫైడ్, ఏం చదువుకున్నారు, ఎక్కడి నుంచి చదువుకున్నారు, అది ఉంటుంది. ఆ తర్వాత దాని కింద వచ్చేసి అవార్డ్స్, రివార్డ్స్, అట్లా ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటుంది చూడండి. దెన్ రికగ్నిషన్, సోషల్ డిస్కవరీస్, సోషల్ వర్క్ ఏమైనా ఉంటాయి మోస్ట్లీ, సో దాని కింద ఉంటుంది. ఆ తర్వాత కాంట్రిబ్యూషన్, అది చేసిన కాంట్రిబ్యూషన్, ఓకే రివార్డ్స్ అవార్డ్స్ తర్వాత కింద వచ్చేసి కాంట్రిబ్యూషన్స్ చూడండి, సొసైటీ కోసం ఆయన ఏం కాంట్రిబ్యూట్ చేశారు, ఓకే కాంట్రిబ్యూషన్ వర్క్ డన్ ఫర్ ద సొసైటీ, కంట్రీ ఆర్ ఎనీ ఫీల్డ్, ఇదే దానికోసం ఆయన చేసిన ఓకే కాంట్రిబ్యూషన్, ఓకే అది ఉంటుంది. ఆ తర్వాత అండ్ క్వాలిటీస్, సో దేనికోసం ఆయన ఫేమస్, ఓకే ఆయన క్యారెక్టర్ ఎలా, సో వాల్యూస్, పర్సనాలిటీ, సో అవి ఉంటుంది. ఓకే, ఇంకా లాస్ట్లో వచ్చేసి కన్క్లూజన్, అంటే ఎందుకు ఆయన ఫేమస్ ఉన్నారు, ఓకే వై దట్ పర్టికులర్ పర్సన్ ఈస్ ఫేమస్, సో వై ద పర్సన్ ఈస్ రిమెంబర్డ్ ఆర్ రెస్పెక్టెడ్, ఎందుకు ఆయన్ని రెస్పెక్ట్ ఇస్తాం, ఎందుకు ఆయన ఫేమస్, సో దట్ ఈస్ ద ఫార్మాట్. ఓకే, ఫార్మాట్ ఆఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్. ఓకే, సో ఈ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేశాను, దాంట్లో ఇంకోసారి చూసుకోండి మీరు. ఓకే, దిస్ ఇస్ ద ఫార్మాట్. ఇప్పుడు ఫీచర్స్ కూడా చెక్ చేసుకుంటాం. ఫీచర్స్ ఆఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్. సో ఇది థర్డ్ పర్సన్ పాయింట్, ఓకే నేరేషన్ ఆబ్వియస్లీ, అంటే థర్డ్ పర్సన్ అంటే డైరీ అంటే మనం సొంతంగా మనం రాసుకుంటాం, సో అది ఫస్ట్ పర్సన్ అవుతుంది. సో ఇది వచ్చేసి థర్డ్ పర్సన్, అంటే మనం వేరే వాళ్ళ గురించి రాస్తున్నాం. ఓకే, మనం వేరే వాళ్ళ గురించి రాస్తున్నాం, సో అందుకోసం ఇది థర్డ్ పర్సన్ నేరేషన్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో మీ అట్లా రాదు, ఓకే హీ షీ అట్లా వస్తుంది. ఓకే, అతను, హీ అంటే అతను ఆమె, ఓకే షీ అంటే ఆమె అట్లా వస్తుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా పాస్ట్ గురించి ఉంటుంది. ఓకే, యూజువల్లీ రిటర్న్ ఇన్ ద పాస్ట్ టెన్స్, అంటే సో గతంలో జరిగినది దాని గురించి మనం డిస్క్రైబ్ చేస్తాం బయోగ్రఫికల్ స్కెచ్లో కూడా, ఇది కూడా పాస్ట్లో ఉంటుంది. డైరీ ఎంట్రీ కూడా పాస్ట్ గురించి ఉంటుంది. ఆబ్వియస్లీ క్రోనలాజికల్ ఆర్డర్లో రాయాలి మనం ఏమైనా ఉంటే. సో అరేంజ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ టైం, అంటే సో క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఫస్ట్లో ఏం జరిగింది, నెక్స్ట్ ఏం చేశారైనా అట్లా. ఓకే, సో అది ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఆబ్వియస్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, సో డేట్స్ కానీ, ప్లేస్ కానీ, అచీవ్మెంట్ కానీ ఏమైనా ఉంటే అది కరెక్ట్గా మనం దాంట్లో డిస్ప్లే చేయాలి, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఆ తర్వాత కాన్షియస్నెస్, అంటే షార్ట్గా క్లియర్గా రిలవెంట్గా ఇన్ఫర్మేషన్ ఉండాలా, అంటే షార్ట్ ఉండాలా, క్లియర్గా ఉండాలా. లెంత్ మనం పారాగ్రాఫ్ రాసే కదా బయోగ్రాఫికల్ స్కెచ్లో, లేదు కదా. సో జస్ట్ 1 లైన్ 2 లైన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. ఓకే ఫైన్. సో నో రిపీటేషన్, అన్నెసెసరీ మనం సెంటెన్స్ రిపీట్ చేయకూడదు. సో షార్ట్లో మనం క్లియర్గా 1 లైన్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలా. లెంతీ లాంగ్ సెంటెన్సెస్ మనం దాన్ని అవాయిడ్ చేయాలి. అబ్జెక్టివ్ టోన్, ఓకే అవాయిడ్ పర్సనల్ ఒపీనియన్స్, అంటే చూడండి ఉండేది మనం చెప్పాలా, కానీ సో మనకు ఎవరైనా ఇష్టం ఉంది అనుకోండి, మనం దాని గురించి ఎక్కువ పర్సనల్గా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసి మనం దాన్ని చెప్పకూడదు. ఓకే, ఉండేది మనం చెప్పాలి, అంతేగాని మన ఓకే సో ఈయన నా ఫేవరెట్ అనేసి మనం దీని గురించి ఎక్కువ ఇంకా అన్నెసెసరీ మనం యాడ్ చేసి లెంతీగా చేసి మనం దాన్ని యాడ్ చేయకూడదు, అంటే పర్సనల్ ఒపీనియన్స్ ఉండకూడదు సింపుల్గా. ఓకే, దెన్ క్యాన్ బి రిటర్న్ ఇన్ 1 పారాగ్రాఫ్. ఓకే, అబౌట్ 80 to 100 వర్డ్స్ ఫర్ ఎగ్జామ్ పర్పస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో 100 నుంచి 80 వర్డ్స్లో ఇది రాయాలా. డైరీ ఎంట్రీ కూడా 100 నుంచి 80 వర్డ్స్లో రాయాలా. సో దిస్ ఈస్ అబౌట్ బయోగ్రాఫికల్ స్కెచ్ అండ్ డైరీ ఎంట్రీ అండ్ నోటీస్ అండ్ ఇన్విటేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో నచ్చితే లైక్ చేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ ఇంకా 2-3 టాపిక్స్ ఉందా చూడండి.
డిస్కోర్స్లో అది కూడా కంప్లీట్ చేసేసాను. ఫైన్ ఫ్రెండ్స్. సో ఓకే, నెక్స్ట్ వీడియో కూడా వెయిట్ చేయండి. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ దట్ ఆల్సో. ఫైన్.